పాడి కౌశిక్ రెడ్డి అనేటటువంటి ఒక వెధవ, ఒక దుర్మార్గుడు, ఒక బ్లాక్మెయిలర్, ఒక చీటర్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ఒక సీనియర్ దాదాపు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి కడియం శ్రీహరి ఒక సీనియర్ నాయకుని మీద అసభ్యకరమైనటువంటి సైగలతోని తన అహంకారాన్ని ఆయన ప్రదర్శించడం అత్యంత దుర్మార్గం. గత 10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తొలి దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళితుల్ని మొత్తం దగా చేసాడు. అదేవిధంగా ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి పంచుతా అని చెప్పి నిండా ముంచాడు. తెలంగాణ రాష్ట్రంలో ఒక దళిత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజాని రాత్రే మంత్రివర్గంలో నుంచి బర్తరఫ్ చేసాడు. అదేవిధంగా ఒక దళిత నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క గారు ఉంటే ఆయనని కూడా ఊడవీకిండు, ఆయన పోస్టుని కూడా. ఇట్లా దళితులన్నా బడుగు బలహీన వర్గాలన్నా ఈ దొరలకు, ఈ రావులకు, ఈ దొంగలకు కొంత చిన్న చూపు. ఆ చిన్న చూపులో భాగంగానే మరొకసారి పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరి గారిని ఈ రకంగా మాట్లాడడం అత్యంత దౌర్భాగ్యం. అరే పాడి కౌశిక్ రెడ్డిగా నీవెంత, నీ బతికెంత? ఆయన మీ తండ్రి సమానుడు, అంత పెద్ద ఏజ్ కలిగినటువంటి వ్యక్తి, అత్యంత జ్ఞాని, మంచి చదువుకున్నటువంటి వ్యక్తి, అనేక ప్రభుత్వాల్లో ఆయన చూసినటువంటి వ్యక్తి, భాగస్వామ్యం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈ రకంగా నీ తాగుబోతు మాటలు, నీ తిరుగుబోటు మాటలు, నీ లంగ మాటలు, దొంగ మాటలు మాట్లాడుతున్నావంటే వీడిని ఏమనాలో చెప్పండి మిత్రులారా. ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడి ఏదో తుపాకీ తీసుకొని పేల్చేస్తా అనే విధంగా నిండు సభలో ఆ రకంగా ఈయన వెకిలి చేష్టాలు చేస్తే ఇటువంటి వ్యక్తి ఒక్క నిమిషం కూడా శాసనసభ లాంటి దేవాలయంలో ఉండడానికి అర్హుడుగాడు. మరి ఈడు ఇట్లా చేస్తుంటే మరి పక్కనే కేటీఆర్ ఉన్నాడు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఎందుకు ఈ దొంగకు మద్దతు చేస్తున్నారు? అసెంబ్లీలో కౌశిక్ దుమారం, కడియంను తుపాకీతో కాల్చేస్తానంటూ బెదిరింపు సైగలు, తీవ్రంగా మండిపడ్డ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పాడి సభ్యత్వాన్ని రద్దు చేయాలని మూకుమ్మడి డిమాండ్, ఎథిక్స్ కమిటీలో విచారణ జరిపించాలని స్పీకర్ ఆదేశాలు, బెల్లో నిరసనకు గాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్. మళ్ళీ చేసిందంతా చేసి మొగని కొట్టి మొత్తుకున్నట్లు వీళ్ళు లంగపని చేస్తారు, వీళ్ళే వెకిలి చేష్టాలు చేస్తారు, వీళ్ళే కించపరిచే విధంగా మాట్లాడతారు. మళ్ళీ వీళ్ళే సభని నడవకుండా అడ్డుకుంటే ఇక వీళ్ళని ఏమనాలే, ఎంతకు బరిదెగించరు. కాబట్టి మీ బరిదెంకింపులు, మీ ఓవర్ యాక్టింగ్ ఆపండి. కేటీఆర్ ఇటువంటి లంగల్ని, దొంగల్ని సమర్థించకు. చూసినాం మనం కరీంనగర్లో ఈయన గారు చేసినటువంటి, అక్కడ ఉన్నటువంటి మైనింగ్ వ్యాపారులని మొత్తం బ్లాక్మెయిల్ చేసి, చీటింగ్ చేసి, బెదిరించి అక్రమంగా కేసులల్లా ఇరుక్కున్నటువంటి దొంగ వీడు. కాబట్టి ఇటువంటి దొంగల్ని, లంగలకు తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇటువంటి వాడు ఒక్క నిమిషం కూడా అసెంబ్లీ ఉండడానికి అర్హత లేదు. ఖచ్చితంగా ఒట్టి అసెంబ్లీ సస్పెన్షన్ కాదు, వీని సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఈ పాడి కౌశిక్ రెడ్డి అనేటటువంటి విధవ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మరొకసారి